نستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء. واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. قال الله تبارك وتعالى في القرآن المجيد: أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من همزه ونفخه ونفسه. بسم الله الرحمن الرحيم. ومن يشاقق الرسول من بعد ما تبين له الهدى ويتبع غير سبيل المؤمنين نوله ما تولى ونصله جهنم وساءت مصيرا. وقال النبي صلى الله عليه وسلم: كل أمتي يدخلون الجنة إلا من أبى. قالوا: ومن يأبى يا رسول الله؟ قال: ومن أتاني دخل الجنة ومن عصاني فقد أبى، أو كما قال النبي صلى الله عليه وسلم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సోదర సోదరిమల్లారా, సమస్త స్తోత్రములు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వాన్ని సృష్టించి పాలించి పోషించి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆయన ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తబారక్ తఆలా ఒక్కడే. ఆయనకు సంతానము లేదు, భార్య పిల్లలు లేరు, ఎటువంటి బంధుత్వాలు లేరు. ఈ సృష్టిలో అతనిని పోలినటువంటిది మరొక సృష్టి లేనే లేదు. మరి అటువంటప్పుడు అతనికి భార్య కానీ పిల్లలు కానీ సంతానము బంధుమిత్రులు ఎక్కడి నుంచి వస్తారు సోదరులారా? మరి అల్లాహ్ తబారక్ తఆలా అతనికి చాలామంది ఈరోజు దేవునికి సంతానం ఉంది అని భావిస్తున్నారు. అల్లాహ్ తబారక్ తఆలా అంటున్నాడు, ఎవరైతే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్కు సంతానం ఉంది అని అంటాడో అటువంటి వ్యక్తి అల్లాహ్ను దూషించినట్లే అని అల్లాహ్ తబారక్ తఆలా స్వయంగా హదీస్ ఖుద్సీలో సెలవిస్తున్నాడు. ఆయనకు ఎటువంటి కుమారులు లేరు. ఆయనను పోలినటువంటి మరొక సృష్టి ఈ సృష్టిలో లేనే లేదు. మరి ఎవరినైతే ఈరోజు జనులు దేవునికి భార్య భర్తలు, అదేవిధంగా సంతానము బంధుమిత్రులు ఉన్నారని భావిస్తూ ఉన్నారో అటువంటి పాపపు మాటలకు అల్లాహ్ అతీతుడు. ఈరోజు చాలామంది క్రైస్తవ సోదరులు సైతం వారి యొక్క విశ్వాసం ఏంటంటే, మానవుల యొక్క పాపాలకి పరిహారంగా అల్లాహ్ తబారక్ తఆలా తన కుమారుడైనటువంటి మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాతు వస్సలాంను భూమిపైకి పంపించి ఆయన రక్తం ద్వారా ఆయనను సిలువ వేయడం ద్వారా మానవుల పాపాలను తుడిచివేయబడ్డాయి అని అంటారు. కానీ యథార్థానికి ఆయన తలుచుకుంటే ఇన్నమా అమ్రుహు ఇజా అరాద షయ్యన్ అన్ యకూల లహు కున్ ఫయకూన్. మానవుల పాపాలు క్షమించాలి అంటే ఆయన సహృదయంతో క్షమించేస్తే అయిపోతుంది. దానికి ఎటువంటి బలులు అవసరం లేదు సోదరులారా. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించాలి. మరి యూదులు ఏం చేశారంటే, ఒక మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాతు వస్సలాంను మేము చంపేశాము, అతన్ని మేము సిలువ వేశామని ఒక దుష్ప్రచారం చేశారు. దానిని ఈరోజు క్రైస్తవ సమాజం నమ్మేసి వారికి సిలువ వేశారని అనుకుంటున్నారు. కానీ యథార్థానికి ఇస్లాం బోధనల ప్రకారము
ఖురాన్ హదీసుల ప్రకారము మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాతు వస్సలామును అల్లాహ్ తబారక వ తఆలా సజీవంగా పైకి లేపుకున్నాడు. మరియు యూదుల యొక్క కుట్రను అల్లాహ్ భగ్నం చేసి ఆయన్ని రక్షించుకోవడం జరిగింది. మరి ప్రళయానికి దగ్గరలో హజరత్ ఈసా అలైహిస్సలాతు వస్సలాం వారు భూమిపైకి వస్తారు, దజ్జాల్ను సంహరిస్తారు. 7 సంవత్సరములు ఆయన న్యాయమైనటువంటి పాలనను ఆయన అందిస్తాడు. ఆ తర్వాత ఆయన సహజ మరణాన్ని పొందుతారు. మరియు మదీనా పట్టణంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమాధి పక్కనే ఆయనను ఖననం చేయడం అనేది కూడా జరుగుతుంది సోదరులారా. సరే, ఏది ఏమైనప్పటికీ అల్లాహ్ యొక్క సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క కారుణ్యాలు కురియుగాక. ముఖ్యంగా మనందరి చిట్ట చివరి దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, సర్వలోకాలకు అల్లాహ్ తబారక వ తఆలా ఆయనను కారుణ్యంగా చేసి పంపించినటువంటి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. వారిపై అల్లాహ్ యొక్క ప్రత్యేక కారుణ్యాలు కురియుగాక సోదరులారా. అయితే నేను మీ ముందు ఒక వాక్యాన్ని పఠించాను సూరా నిసా నుండి. అల్లాహ్ తబారక వ తఆలా ఈ వాక్యంలో అంటున్నాడు, వమన్ యుషాఖిఖి రసూల మిన్ బాది మా తబయ్యన లహుల్ హుదా వయత్తబి గైర సబీలిల్ ముమినీన్ నువల్లిహి మా తవల్లా వ నుస్లిహి జహన్నం వసాఅత్ మసీరా. సూరా నిసాలో ఒక వాక్యము. అల్లాహ్ తబారక వ తఆలా ఈ వాక్యంలో అంటున్నాడు, ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పద్ధతిని విడిచిపెడతారో, ఎందుకంటే యథార్థానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ తబారక వ తఆలా మన కొరకు ఒక నమూనాగా చేసి పంపించాడు. లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితము మీ కొరకు ఒక నమూనా కావాలి అంటున్నాడు అల్లాహ్ తబారక వ తఆలా. ఆయన జీవితాన్ని చూసి మనం మన జీవితాన్ని గడపాలి. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించమని వమన్ యుతీ రసూల ఫఖద్ అతా అల్లాహ్. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరిస్తారో యథార్థానికి వారు అల్లాహ్ తబారక వ తఆలాను అనుసరించినట్లే. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన మనోవాంఛల ప్రకారం ఏది కూడా చెప్పరు. ప్రవక్త వారు చెప్పేదంతా అల్లాహ్ తరపు నుంచి అవతరించబడేటటువంటి వహీ తప్ప మరేటి కాదు సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గురించి అల్లాహ్ అంటున్నాడు మరొక చోట ఖురాన్ గ్రంథములో, వమా యంతికు అనిల్ హవా ఇన్ హువ ఇల్లా వహ్యున్ యూహా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వహీ వచ్చేదాకా ఏ విషయం కూడా మాట్లాడరు, చెప్పరు. ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా అల్లాహ్ తరపు నుండి వారికి బోధించబడిన విషయాలే వారు మాట్లాడతారు, వాళ్ళు మనకు తెలియజేస్తారు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి సోదరులారా, ఎవరైతే ప్రవక్తను అనుసరిస్తారో వారు అల్లాను అనుసరించినట్లే అని చెప్పడానికి కూడా అర్థం ఏమిటంటే, ప్రవక్త గారి బోధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖురాన్ మరియు హదీసులో ఉన్నటువంటి విషయాలే. ప్రవక్త సతీమణి అయినటువంటి అమ్మి ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారిని ఒకసారి కొంతమంది వచ్చి ప్రశ్నించారు, అమ్మ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణ ఎలా ఉంటుంది అంటే, ఆయిషా రదియల్లాహు తఆలా వారు అంటున్నారు, మీరు ఖురాన్ను పఠించలేదా? మీరు ఖురాన్ను పఠించడం లేదా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక నడిచేటటువంటి ఖురాన్ అన్నారు. ప్రవక్త వారు ఆయన నడిచేటటువంటి ఖురాన్ అంటే ఖురాన్లో ఏదైతే ఉందో ఆయన అదే ఆచరించి చూపిస్తారు అని ఆయిషా రజియల్లాహు తఆలా వారు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి సోదరులారా, సోదరిమల్లారా, అల్లాహ్ తబారక వ తఆలా ఆయన ఎవరికి కనిపించడు. అల్లాహ్ తబారక వ తఆలా భూమిపైకి ఆయన వచ్చేయడు. కానీ అల్లాహ్ తబారక వ తఆలా ప్రవక్తల ద్వారా తన బోధనలు పంపించి వారి ద్వారా మనకు ధర్మాన్ని అల్లాహ్ తెలియజేస్తాడు. కాబట్టి ఎవరైతే అల్లాహ్ యొక్క ప్రవక్తను విశ్వసించి ఆయన యొక్క బోధనలను అంగీకరించి ఆయనను ఎవరైతే అనుసరిస్తారో వారు అల్లాహ్ను అనుసరించినట్లే. కాబట్టి మనము నిత్య జీవితంలో ప్రతి విషయంలో కూడా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. కానీ ఈరోజు ముస్లిం సమాజం యొక్క దుస్థితి ఎలా ఉంది, ముస్లిం సమాజం యొక్క పరిస్థితి ఈరోజు ఎలా ఉంది అంటే, ప్రతి విషయము కూడా ఖురాన్ మరియు హదీసుకు భిన్నంగా ఉంది. ప్రవక్త గారి యొక్క ఆచరణలకు భిన్నంగా ఉంది. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు
మనిషి పుట్టినప్పటి నుంచి అతన్ని ఖననం చేసే వరకు మనం పాటించే పద్ధతులన్నీ కూడా ప్రవక్త గారి పద్ధతికి భిన్నంగానే ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరైతే ప్రవక్త గారికి భిన్నంగా వారు ఆచరిస్తారో వారు భయపడిపోవాలి. అల్లాహ్ తబారక్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, కుల్లు ఉమ్మతి యద్ఖులూనల్ జన్న ఇల్లా మన్ అబా. బుఖారీ షరీఫ్ హదీస్లో ప్రవక్త గారు అంటున్నారు, కుల్లు ఉమ్మతి యద్ఖులూనల్ జన్న, నా యొక్క పూర్తి సమాజం ఉమ్మత్ స్వర్గంలో ప్రవేశిస్తుంది, ఇల్లా మన్ అబా, కానీ ఎవరైతే నన్ను తిరస్కరిస్తారో. కాలు వమయ్య అబా యా రసూలల్లాహ్, సహబా అంటున్నారు, ప్రవక్త గారు మిమ్మల్ని తిరస్కరించేవారు కూడా ఉంటారా? ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైతే చెప్తారో అది వెంటనే సహబా ఆచరించేవారు. అందుకని వాళ్ళు అన్నారు, వమయ్య అబా యా రసూలల్లాహ్, మిమ్మల్ని కూడా వ్యతిరేకించేవారు, మీ యొక్క బోధనలను మీరు చెప్పినటువంటి విధి విధానాలను తిరస్కరించేవాడు కూడా ఉంటాడా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, వమన్ అతానీ దఖలల్ జన్నా, ఎవరైతే నన్ను అనుసరిస్తాడో వాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. వమన్ అసానీ ఫకద్ అబా, మరి ఎవరైతే నన్ను నా బోధనను తిరస్కరిస్తాడో వాడు నన్ను తిరస్కరించినట్లే అని ప్రవక్త గారు మనకు సెలవిచ్చారు సోదరులారా. కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా మానవుడు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మనం చేసే పనులన్నీ ఖురాన్ మరియు హదీసుకు అనుగుణంగా ఉండాలి, కానీ భిన్నంగా ఉండకూడదు. కానీ ఈరోజు జనుల పరిస్థితి ఎలాగుంది? ఒక్క నమాజులో కొంతమంది మటుకు నమాజు, ఉపవాసాలు మరియు హజ్, ఉమరా ఇటువంటి వాటిల్లో మాత్రమే మనము కొంతమంది సరైన పద్ధతిలో ఉన్నారు. ప్రశ్నించి అడిగి తెలుసుకొని ఆచరిస్తారు. ఇంకా మిగతా విషయాలన్నీ కూడా ఖురాన్ హదీస్కు భిన్నంగానే ఉన్నాయి ఈరోజు ముస్లిం సమాజం. మనం ఏమనుకుంటామంటే నమాజ్ ఒక్కటి ప్రవక్త గారి పద్ధతిలో చదివితే సరిపోతుంది, హజ్ ఉమ్రా ఒక్కటి ప్రవక్త గారి పద్ధతిలో చేస్తే సరిపోతుంది, మనము ఉపవాసాలు ప్రవక్త గారి పద్ధతిలో చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. ఇస్లాం అంటే ఏంటి సోదరులారా? మన కాలి గోటి దగ్గర నుంచి తల వెంట్రుక వరకు ప్రతిదీ కూడా ఇస్లాంకు అనుగుణంగా ఉండాలి. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయి ఖననం చేసే పద్ధతి కూడా ఖురాన్ మరియు హదీస్ పద్ధతిలో ఉండాలి. నీ యొక్క పుట్టిన తర్వాత మనం చేసేటటువంటి పనులు, అదేవిధంగా వివాహము, ఆస్తి పంపకాలు, మనం చేసేటటువంటి వ్యాపారాలు, మనము చేసేటటువంటి దాన ధర్మాలు ప్రతి ఒక్కటి కూడా ఖురాన్ మరియు హదీస్ పద్ధతి ప్రకారం ఉంటేనే, ముఖ్యంగా మనం చేసేటటువంటి వ్యాపారాలు, లావాదేవీలు అన్నీ కూడా ఖురాన్ మరియు హదీస్ ప్రకారంగా ఉంటేనే మనం సాఫల్యం పొందుతాము. కేవలం నమాజ్ ఒక్కటి మనం ఖురాన్ హదీస్ ప్రకారం చూసుకుంటే సరిపోదు సోదరులారా. అందుకే అల్లాహ్ అంటున్నాడు, వమన్ యుషాఖిఖిర్ రసూల మిన్ బాది మా తబయ్యన లహుల్ హుదా, ఇది సన్మార్గము అని తెలిసిన తరువాత కూడా, ఇదే అల్లాహ్ యొక్క మార్గము, ఇది ప్రవక్త గారి మార్గం అని తెలిసిన తరువాత కూడా, వమన్ యుషాఖిఖిర్ రసూల, ఎవరైతే ప్రవక్త పద్ధతిని వ్యతిరేకిస్తాడో అతనికి సన్మార్గం తెలిసిన తర్వాత కూడా, సన్మార్గం ప్రస్ఫుటమైన తర్వాత కూడా, మిన్ బాది మా తబయ్యన లహుల్ హుదా వయత్తబి గైర సబీలిల్ ముమినీన్, మరియు ఎవరైతే సహబాయ్ ఖురామ్ రిద్వానుల్లాహి తాలా అజ్మయీన్ యొక్క పద్ధతికి కూడా భిన్నంగా నడుచుకుంటాడో, అల్లాహ్ అంటున్నాడు, నువ్వల్లిహి మా తవల్లా, వాడు ఏ మార్గంనైతే అతను అనుసరించాలి అని అనుకుంటాడో, ఇంకా అల్లాహ్ అంటున్నాడు ఆ మార్గంలోనే మేము అతన్ని వదిలేస్తాం. వాడికి తెలుసు ఇది నిజమైన మార్గం అని, కానీ వాడు ఈ మార్గాన్ని అనుసరించాలి అని అనుకోవడం లేదు. అల్లాహ్ అంటున్నాడు ఇంకా వాడు ఏ మార్గాన్ని అవలంబించాలనుకుంటాడో దాంట్లో మేము వాడిని వదిలేస్తాం. వనుస్లిహి జహన్నం వసఅత్ మసీరా, కానీ చివరికి దాని పర్యవసానం ఏంటి? వాడు నరకానికి వెళ్తాడు. ఈరోజు పిల్లవాడు ఇంట్లో పుడితే ఏం చేస్తున్నారు? 10వ రోజు 40 రోజుల తర్వాత పిల్లవాడిని ఒక ఉయ్యాల్లో పడుకోబెట్టి బంధుమిత్రులందరినీ పిలిచి గుగ్గుళ్ళు ఉడకబెట్టి అవంతా చల్లి ఫంక్షన్ చేస్తారు. చిల్లా అంటారు దాన్ని. ఇది ఇస్లాంలో లేదు, కానీ దాన్ని చాలామంది నిష్ఠగా చేస్తారు ఈరోజు కూడా ముస్లింలు, నౌజుబిల్లా. ఎక్కడ ఖురాన్ హదీస్లో లేదు. కానీ ఏం చెయ్యాలి? 7వ రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, పిల్లవాడు పుట్టిన తర్వాత
7వ రోజు మనం ఏం చేయాలి? అకీకా చేయాలి. అకీకా చెయ్యాలి. కుల్లు మౌలూదున్ రహీనున్ అలా అకీకతిన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఏ పిల్లవాడైతే పుట్టినటువంటి ప్రతి పిల్లవాడు కూడా అల్లా వద్ద అతను అకీకాకు బదులుగా తాకట్టు ఉంటాడు. మగపిల్లవాడు పుడితే 7వ రోజు 2 పొట్టేళ్లు కోసి అకీకా చేయాలి. ఆ మాంసాన్ని మనం తినాలి, పేదవాళ్ళకు కూడా పంచాలి. కానీ చాలామంది దావత్ ఇస్తారు. దావత్ ఇచ్చేది లేదు హదీస్లో. మీ మాంసం ఏదైతే ఉందో దాన్ని వండుకొని మీరు మీ బంధుమిత్రులు సరదాగా తినొచ్చు. ఊరంతటిని పిలిచి ఆ పేదవాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మాంసం కూడా మీరే వండుకొని మీరు మీ బంధువులు తినేయడం కాదు అకీకా అంటే. అసలు అకీకా ఫంక్షన్ లేనే లేదు. అకీకాలో మాంసం పంచమన్నారు ప్రవక్త గారు, వలీమాలాగా దావత్ చేయమని లేదు. కానీ ఈరోజు అందరూ దావత్లు చేసేస్తారు అకీకా యొక్క. కాబట్టి బీదవారికి వాళ్ళ యొక్క హక్కును మనం చేరవేయాలి సోదరులారా. సరే, 7వ రోజు తల వెంట్రుకలు తీసేయాలి పిల్లవాడికి. ఎందుకంటే తల్లి గర్భంలో ఆ ఉమ్ము నీరు చాలా అది అసహ్యకరమైనటువంటి నీరు. అది ఆ నీటితో ఆ పిల్లవాడంతా కూడా దాంట్లో ఉన్న ఆ వెంట్రుకల వల్ల ఆ పిల్లవాడికి చాలా బాధ కలుగుతుందన్నారు ప్రవక్త గారు. అందుకని 7వ రోజు ఆ తల వెంట్రుకలు తీసేసి అతని తల మీద మనము జాఫ్రాన్, తెలుగులో కుంకుమ పువ్వు అంటారు, జాఫ్రాన్ దాంట్లో నీళ్లు కలిపి దాన్ని తలకు పిల్లవాడికి తల మీద పూయాలి అని హదీసులో మనకు తెలుస్తుంది. కొంతమంది జాఫ్రాన్ దొరకకపోతే గంధం కూడా పూస్తారు. కానీ హదీసులో ఏదైతే ఉందో అది చేయడం ఉత్తమం సోదరులారా. ఇది అకీకా చేయాలి. ఒకవేళ పుట్టింది అమ్మాయి అయితే 7వ రోజు 1 పొట్టేలు మాత్రమే కోసి అకీకా చేయాలి. కానీ ఈరోజు చేస్తారా? ఎవరు చేయరు. స్తోమత ఉన్న వాళ్ళు కూడా చేయరు, లేని వాళ్ళు పద్ధతి మనం పక్కన పెడితే. కానీ బర్త్డే ఫంక్షన్లు మాత్రం ప్రతి సంవత్సరం చేస్తారు. ఏమండి మా అమ్మ నాకు ఎంత వయసు వచ్చేసింది, మా అమ్మ నాన్న నాకు అకీకా చేయలేదు, కానీ ప్రతి సంవత్సరం బర్త్డే పార్టీలు మటుకు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి దుస్థితిలో ఈరోజు ముస్లిం సమాజం ఉంది. ప్రవక్త ఇమాం ఇబ్న్ తైమియా రహమతుల్లాహి అలైహి వారు అంటున్నారు, ఏ వ్యక్తి అయితే తన పిల్లలకు అకీకా చెయ్యడో రేపు ఈ పిల్లలు అతని కొరకు సిఫారసు చేసినా అల్లా అంగీకరించడని చెప్పారు. ఎందుకంటే మీరు అల్లా వద్ద ఉన్నటువంటి మీ తాకట్టును విడిపించుకోనే లేదు. వాళ్ళు మీ యొక్క పిల్లలు మీరు వాళ్ళు సిఫారసు చేసినా మీకు అల్లా అంగీకరించడం చెప్పారు ఇమాం ఇబ్న్ తైమియా రహమతుల్లాహి అలైహి వారి హదీస్ ప్రకారం. కాబట్టి సోదరులారా, ఏదైతే మనపై విధిగా ఉందో దాన్ని మనం చేయాలి. ఇంకా పిల్లవాడు పెద్ద అయిన తర్వాత ఇంకా మనం ఏవేవో పనులు చేస్తుంటాం. ముఖ్యంగా వివాహ విషయంలో ముస్లిం సమాజం ఈరోజు ఖురాన్ మరియు హదీస్ పద్ధతులను విడిచిపెట్టేశారు. ఒక వివాహము చేయాలంటే మనం చేసే పద్ధతులన్నీ కూడా ఈరోజు ముస్లిం సమాజము అక్బర్ బాద్షాను అనుసరిస్తారు. లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా చదివారా ఇండియాలో ఉన్న ముస్లిములు? లా ఇలాహ ఇల్లల్లా అక్బర్ రసూలుల్లా చదివారో అర్థం కాదు. లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా చదివితే మన వివాహం ఎలా చేయాలి? ఈ వివాహం ఎలా చేయాలి? వివాహానికి ముందు మంగిని అని చేస్తారు. మంగన అంటే అడగడం లేదా అడుక్కోవడం. అమ్మాయిని అడగడానికి వెళ్తారు, ఒక 100 మంది వెళ్తారు, లేకపోతే 150 మంది వెళ్తారు. ఇది ఇస్లాంలో లేనే లేదు. మీకు అమ్మాయి అబ్బాయి నచ్చారు, డేట్ ఫిక్స్ చేసుకోండి డైరెక్ట్గా. దానికి మందు ఇటు నుంచి ఒక 100 మంది, అటు నుంచి 100 మంది, ఇటు నుంచి 50 మంది, అటు నుంచి 50 మంది అవసరమే లేదు. అసలు మంగని లేనే లేదు. కానీ లేదండి మా అమ్మ ఒప్పుకోదు, లేదండి మా నాన్న ఒప్పుకోడు, మా తాత ఒప్పుకోడు, మా అమ్మమ్మ ఒప్పుకోడు. రేపు వీళ్ళు వచ్చి అల్లా వద్ద మిమ్మల్ని విడిపిస్తారా? అల్లా యొక్క శిక్ష నుండి వీరు మిమ్మల్ని విముక్తి కలిగిస్తారా? కాబట్టి సోదరులారా, ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు ముస్లిం వివాహాలలో మనం చేస్తున్నటువంటివి, పెళ్లి రోజు గుర్రం ఎక్కడము, పూలు వేసుకోవడము, పాటలు పెట్టి గుర్రము ఎగరడము, మళ్ళీ వివాహానికి ముందు రోజు వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ రాత్రి మళ్ళీ భోజనం పంపించాలి. దాన్ని జన్భాత్ అంటారు. భాత్ అంటే అన్నం అని అర్థం. జన్భాత్ లేనే లేదు ఇస్లాంలో. ఇవన్నీ కూడా అక్బర్ రాజు రాజపుత్ర స్త్రీలను వివాహం చేసుకొని ఆయన వాళ్ళ కల్చర్ని తీసుకొచ్చాడు. అసలు అక్బర్ రాజుని గురించి చూసుకుంటే అసలు డౌట్ వస్తుంది ఆయన విశ్వాసం గురించి. ఆయన ఖురాన్ హదీస్ను పక్కన పెట్టి దీనే ఇలాహీ అని ఒక కొత్త ధర్మాన్ని స్థాపించాడు ఆ వ్యక్తి.
అటువంటి వ్యక్తి మనకు ఆదర్శమా? లేకపోతే ప్రవక్తలందరికీ నాయకుడైనటువంటి, సర్వమానవులందరికీ నాయకుడైనటువంటి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఆదర్శమా? మనం కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదివామా, లేకపోతే అక్బర్ రసూలుల్లాహ్ అని చదివామా? ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి సోదరులారా. కాబట్టి యథారాజ తథా ప్రజ, అప్పుడు ఎప్పుడో అక్బర్ రాజు తీసుకొచ్చినటువంటి కొన్ని బిద్దత్ పనులు, రాజపుత్రుల యొక్క కొన్ని కార్యాలు, ఆచార వ్యవహారాలు వివాహాల్లో వచ్చేసాయి. యువకుడిని కూర్చోబెడతారు, స్త్రీలు వచ్చి, పరస్త్రీలు తాకేదే లేదు ఇస్లాంలో. పరస్త్రీలు అందరూ వచ్చి వాళ్ళందరూ వచ్చి వాడి చొక్కా తీసి వాడికి పసుపు గంధం రాస్తారు. ఇది ఎంత నీచమైన కార్యం అండి! ఇది ఉందా ఇస్లాంలో ఎక్కడైనా? ప్రవక్త గారు పూర్తి జీవితంలో పరస్త్రీని తాకనే లేదు. ఎవరెవరో పిన్నమ్మ కూతుర్లు, బాబాయి కూతుర్లు వాళ్ళందరూ వచ్చి వాడికి మల్వట్ అంటారు, ఇక్కడ ఏమంటారు తెలియదు, మా నెల్లూరులో మల్వట్ అంటారు దాన్ని తయారు చేసి వాడికి ముఖానికి అంత బాడీకి అందరు పరస్త్రీలందరూ తాకి రాస్తారు. ఇది ఇస్లాంలో ఉందా? నౌజుబిల్లా. వివాహం ఎంత సింపుల్గా ఉంది, ఎంత సింపుల్గా చేయాలి. కాబట్టి ఇటువంటి దురాచారాలకి మనం దూరంగా ఉండాలి సోదరులారా. ఇటువంటి దురాచారాలకి మనం దూరంగా ఉండాలి. అసలు వివాహం ఎప్పుడు జరిగిందో కూడా తెలియకూడదు. అందుకే ప్రవక్త గారు ఏమన్నారు? నికాను మీరు సునాయాసం చెయ్యండి, దానివల్ల వ్యభిచారం చేసేవాడికి వ్యభిచారం కష్టమైపోవాలి. కానీ ఈ రోజుల్లో వ్యభిచారం ఈజీ అయిపోయింది, వివాహము చాలా కష్టమైపోయింది. అమ్మో, వివాహం పెళ్లి చేయాలంటే 5 సంవత్సరాలు సౌదీకి వెళ్ళి నేను సంపాదించి రావాలి, వాడి జీవితం అక్కడే, లేదా అప్పు తీసుకొని వివాహం చేసి ఇంకా వాడి జీవితం ఖండం ఆ తండ్రిది. ఇంకా 2, 3, 4 ఆడపిల్లలు ఉంటే ఇంకా వాడి జీవితం అంతే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్ని వివాహాలు చేశారు? దాంట్లో కట్న కానుకలు ఇవ్వడం కానీ, లేదా జహజ్ ఇంట్లో సామాగ్రి అయితే అది ఇవ్వడం కానీ ఉందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అయ్యుహష్ షబాబ్, ఓ యువకుల్లారా వివాహం చేసుకోండి. ఎవరి దగ్గరైతే స్తోమత ఉందో వారు వివాహం చేసుకోండి, లేకపోతే ఉపవాసాలు ఉండండి అన్నారు. స్తోమత ఎవరికి ఉండాలి? తండ్రికి ఉండాలి. ఇండియాలో పెళ్లి చేయాలంటే స్తోమత ఎవరికి ఉండాలి? తండ్రికి ఉండాలి. కానీ ఇస్లాం ధర్మం ప్రకారము పెళ్లి కొడుక్కి స్తోమత ఉండాలి. వాడు తీసుకెళ్ళి ఆ అమ్మాయిని, ఆమెను పోషించి, ఆమెకు పుట్టబోయేటటువంటి పిల్లల్ని పోషించి అన్ని చేసేటటువంటి స్తోమత పిల్లవాడు అబ్బాయికి ఉండాలి. ఇంకా ఎదురుగా మనం ఏం ఇవ్వాలండి? ఇస్లాం ప్రకారము మహర్ మనం ఇవ్వాలి. కానీ వీడు ముందే అడుక్కొని తింటుంటాడు. అడుక్కునే పద్ధతి ముస్లింల్లో. ఎంత ఇస్తారు మా అబ్బాయికి? మా అబ్బాయి ఇంజనీరు, మా అబ్బాయి డాక్టరు. చాలా సంవత్సరాల ముందు మేము చాలా చిన్నపిల్లలం, మనకు తెలిసిన వాళ్ళలోని అహ్లేదీసులు అయి ఉండి కూడా 16 లక్షలు ఆ రోజుల్లోని కట్నం తీసుకొని మా అబ్బాయి డాక్టర్ని వివాహం చేశారు. ఫస్ట్ డెలివరీ అబ్బాయికి కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. ఫస్ట్ డెలివరీలోనే చనిపోయాడు. అమ్మాయి తరపు వాళ్ళు వచ్చి అమ్మాయి గర్భం కూడా, డెలివరీ కూడా, ఆమెకు హాస్పిటల్ తీసుకెళ్ళి అబార్షన్ చేపించేసి పూచిక పుల్లతో సహా ప్రతి ఒక్కటి కూడా లిస్ట్ రాసి వాళ్ళు అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అమ్మాయిని కూడా తీసుకెళ్ళిపోయి ఏమైపోయింది మొత్తం. గ్యారెంటీ లేని జీవితానికి ఎందుకంటే ఇంత ఆర్భాటాలు? ఎందుకు ఇంత ఆర్భాటాలు? ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు. రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలములో వివాహం ఎప్పుడవుతుందో కూడా తెలీదు. ఒక వ్యక్తికి ప్రవక్త గారి వద్దకు వచ్చారు ఒక సహాబీ. అతనికి చొక్కా మీద ప్రవక్త గారు ఒక పసుపు పచ్చ రంగు మచ్చ పడిపోయింది. నాయన ఏంటిది అన్నారు. ఇది అత్తరు పూసుకున్నానండి నేను, ఇది ఆనవాళ్ళది, నాకు పెళ్ళి అయిపోయింది అన్నారు. కానీ ఈ రోజుల్లో పెళ్ళికి పిలవకపోతే నానా రభస్ చేస్తారు అందరూ కూడా. మమ్మల్ని పిలవలేదురా నువ్వు పెళ్ళికి అని చెప్పి. ప్రవక్త గారికి కూడా తెలియదు పెళ్ళయిందని. ప్రవక్త గారు అన్నారు, నాయన నీ స్తోమత ప్రకారం ఒక పొట్టేలు కోసి నువ్వు వలీమా చెయ్యి అన్నారు. నువ్వు వలీమా చెయ్యి అన్నారు. అంతే, వలీమా చేయాలి. వలీమా యువకుడు తన స్తోమత మేరకు చేసుకోవచ్చు. కానీ వలీమా చేయడం అంటే అది లేదండి, మా వంశంలో లేదు అది. అంటే మీరు ముస్లింలు కాదా?
ఏంటి మీ వంశం ఏంటి? ముస్లిములే కదా? లేదండి మా వంశంలో లేదు, ఫస్ట్ నుంచి లేదు, మాది అడుక్కొని తినే వంశం మాది. మేము అడుక్కొని తింటాం, కట్న కానుకలు ఇవన్నీ మేము అడుక్కు తింటాం, కానీ మేము వలీమా చెయ్యము. కాబట్టి సోదరులారా, ఇస్లాం ధర్మాన్ని అల్లా అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫా, ఓ విశ్వాసులారా ఇస్లాంలో పూర్తిగా వచ్చేయండి. ఒక నమాజ్ ఒకటి చేసుకుంటే సరిపోదు, మీరు ఉపవాసాలు ఒకటి ప్రవక్త పద్ధతిలో ఉంటే సరిపోదు, హజ్ ఉమ్రాలు ప్రవక్త పద్ధతిలో ఉంటే సరిపోదు. మీరు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చేసే ప్రతి పని కూడా ఖురాన్ మరియు హదీస్ ప్రకారం ఉండాలి. అలీ రజియల్లాహు తాలాను వారికి అలీ రజియల్లాహు ప్రవక్త గారు జహజ్ ఇచ్చారు కదా. ప్రవక్త అసలు అక్కడ హదీస్లో లేదే లేదు. ప్రవక్త గారు తన కుమార్తెను ఫాతిమా రజియల్లాహు తాలాను అలీ రజియల్లాహు తాలాను వారికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నప్పుడు అతనికి చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. తన పిన్న తండ్రి కుమారుడు, ఈయనే గార్డియన్, ప్రవక్త గారే తనకి గార్డియన్. కాబట్టి నీ దగ్గర ఏముంది అలీ అన్నారు. ప్రవక్త గారు తాను ఒక్క పైసా కూడా అలీకి ఇవ్వలేదు. అలీ నీ దగ్గర ఏముందంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు వేసుకునే హెల్మెట్ ఉంది, ఇనుముదంటే ఇది తీసుకెళ్ళి అమ్మి ఎంత ధనం వస్తుందో తీసుకొని రా అన్నారు. వెళ్ళి ఆయన తీసుకొచ్చాడు. ఆయన సొమ్మది అలీది. దాంతో ప్రవక్త గారు అతనికి ఇంటికి కావాల్సిన వస్తువులు ప్రవక్త గారు స్వయంగా కొనిచ్చారు. ఆ డబ్బు ప్రవక్త గారిది కాదు, ప్రవక్త గారు జహేజ్ ఇవ్వలేదు. ఇంకా వివాహాల్లో ఏం చేస్తారంటే, వివాహం అవ్వగానే అమ్మాయికి కాళ్ళలో మెడలో గొలుసులు వేసేస్తారు, వెంటనే వేస్తారు. ఏంటంటే నల్ల పూసల దండ 1,00,000, కాళ్ళలో మెట్టలు ఇవి ఉంటేనే మొగుడు ఉన్నట్టు, లేకపోతే చచ్చిపోయినట్టు. వివాహమైనట్లు తెలవాలి కదా. ఎవరికి తెలవాలి? నీకు తెలిస్తే చాలు, నీ భార్యని. ప్రపంచమంతా తెలవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి సోదరులారా, ఇది 34 అరబ్ దేశాలలో ఎక్కడ కూడా లేదు నల్ల పూసల దండ, ఎక్కడ కూడా లేవు మెట్టలు వేసుకోవడం. అక్బర్ అనేటటువంటి ఒక రాజు, అక్బర్ అనేటటువంటి ఒక మార్గహీనుడైనటువంటి ఒక రాజు, ధర్మ మార్గహీనుడైనటువంటి ఒక రాజు రాజపుత్ర స్త్రీని వివాహం చేసుకొని ఆయన ఈ గుర్రాలు, ఈ పువ్వులు, ఈ ఫంక్షన్లు, ఈ నల్ల పూసలు ఇవన్నీ తీసుకొని వచ్చాడు. వాటికి మనకు సంబంధం ఏంటి? వాటికి మనకు సంబంధం లేదు. మనకు ఎవరు నమూనా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, ఎవరైతే ప్రవక్త గారి పద్ధతికి విరుద్ధంగా చేస్తారో వాళ్ళపై ఏదైనా శిక్ష వచ్చి పడిపోతుందేమో అని వాళ్ళు భయపడాలి. ఏదో ఆషామాషి అనుకుంటున్నారు. ఈరోజు ప్రపంచంలో ముస్లింలు ఎక్కడైతే పీడించబడుతున్నారో అక్కడక్కడంతా వాళ్ళు ప్రవక్త గారి పద్ధతికి, ఖురాన్ హదీసుకు వ్యతిరేకంగా చేయడం వల్లనే వాళ్ళు పీడించబడుతున్నారు తప్ప మరేమీ కాదు. ఒకసారి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్లోకి ప్రవేశించారు. రాత్రి చీకటిగా ఉంది, ఎవరు లేరు. కాలు తగిలింది ప్రవక్త గారి కాలు ఒక వ్యక్తికి తగిలింది. ఎవరినైనా ప్రవక్త గారు, నేను ఫలానా వ్యక్తిని. ఏమైనా మస్జిద్లో వచ్చి వెళ్ళిపోయావు, నీకు ఇల్లు లేదా? లేదండి, నాకు ఎవ్వరు లేరు. సరే, రేపు ఉదయం ఒక పని చెయ్యి, ఫజర్ నమాజ్ చదువుకొని అక్కడ ఒక భవనం ఉంది ఫలానా చోట. ఉందండి, అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, నేను చెప్పి నేను పెళ్లి చేసుకున్నాను. అల్లాహు అక్బర్. నేను అందంగా కూడా లేను చూడ్డానికి, పైగా బీదవాడిని, నా దగ్గర ఏమీ లేదు, నాకు అమ్మాయి నటిస్తారండి వాళ్ళు, చూస్తే శ్రీమంతుల్లాగా ఉన్నారు. ఇంకా చెప్పింది ప్రవక్త గారు, ప్రవక్త మాటకి విరుద్ధంగా చెప్పలేము. నమాజ్ చదువుకొని భయపడుతూ వెళ్ళి తలుపు తట్టాడు. లోపల నుంచి ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఏంటి ఆయన? ప్రవక్త గారు మీ అమ్మాయిని వివాహం చేసుకోమన్నారు. మొహం చూసుకున్నావా నువ్వు? మా అమ్మాయి కావాలా నీకు? ఎవరు నువ్వు? ఏంటి తెలియకుండా ప్రవక్త గారు చెప్పారని వచ్చేసావా డైరెక్ట్గా? మాట మంతి జరుగుతూనే ఉంది. లోపల నుంచి అమ్మాయి పిలుస్తుంది, నాన్నగారు లోపలికి రండి. ఏం చేస్తున్నారు మీరు? వచ్చిన వ్యక్తిని చూస్తున్నారా? పంపించిన వ్యక్తిని చూడండి. పంపించింది రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అది సున్నత్ అంటే, అది ప్రవక్త గారి మాటకు ఆచరణ అంటే. వివాహం అయిపోయింది, ఆ వ్యక్తి వెళ్ళిపోతున్నాడు. అతను పిలిచి, లేదు బాబు రా, మా అమ్మాయి నిన్ను వివాహం చేసుకోవడానికి ఇష్టపడింది. వివాహం అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ప్రవక్త గారికి మళ్ళీ ఆ వ్యక్తి ప్రవక్త గారి దగ్గరికి వచ్చాడు. ప్రవక్త గారు, నా పెళ్ళి అయిపోయిందండి, ఇలా జరిగింది, మొత్తం వినిపించాడు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, వాళ్ళ నాన్న వద్దు అన్నప్పుడు ఆ సంబంధం నువ్వు తిరిగి అలాగే నా దగ్గరికి వచ్చి ఉంటే
నువ్వు నా దగ్గరికి రాకముందే అల్లా శిక్ష ఆ ఇంటి వాళ్ళ మీద పడిపోయేది. ఆ అమ్మాయి ఆ ఇంటిని అల్లా శిక్ష నుండి రక్షించుకుంది. ఎందుకంటే ప్రవక్త మాటకు విరుద్ధంగా చేసేటటువంటి వ్యక్తి అల్లా శిక్షకు అర్హుడైపోతాడు. కాబట్టి సోదరులారా, సున్నత్ అంటే ఏదో అనుకోవద్దు. కాబట్టి మనం ఏ పని చేసినా పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మాయిని తీసుకెళ్ళి ఈ రోజుల్లో వలీమాలో ఒక ఫ్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా ధనవంతులు క్షమించాలి, కోట్లు పెట్టి పోయి ఫంక్షన్లు చేస్తారు. అక్కడ తీసుకొచ్చి ఆ పెళ్లి కూతుర్ని బాగా మేకప్ చేసి ఆ పైన కూర్చోబెట్టి, అక్కడ మగవాళ్ళు ఉన్నారు, ఏమీ లేదు, సపరేట్గా లేడీస్ సెక్షన్ పెట్టుకుంటే తప్పు లేదు. కానీ అమ్మాయిని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టేస్తారు, అమ్మాయిని అబ్బాయిని పక్కన. ఇది ఎక్కడుందండి? ఇది ఫారిన్ కల్చర్, మన కల్చర్ కాదు. ప్రతి మగవాడిని చూపించడం ఇది మన కల్చర్ కాదు, నౌజుబిల్లా. సరే, ఇది అయిపోయింది. కానీ కొంతమందిలో ఏం చేస్తారంటే 5 ఫంక్షన్లు చేస్తారు. మళ్ళీ అక్కడికి అయిపోలేదు, ఎంత లాగాలో ఎంత మొత్తం దువ్వేస్తారు. పెళ్లి కూతురు తండ్రిని మొత్తం దువ్వేస్తాడు. వారి దగ్గర ఏమి మహర్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు, అంతా దున్నేసిన తర్వాత 5 జుమాగీలు చేయాలి. అంటే ప్రతి జుమ్మాకు మీ ఇంట్లో ఒక ఫంక్షన్, మా ఇంట్లో ఒక ఫంక్షన్, మీ ఇంట్లో ఒక ఫంక్షన్, మా ఇంట్లో ఫంక్షన్. మొదటి జుమ్మా మా ఇంట్లో, రెండవ జుమ్మా మీ ఇంట్లో. ఎంతమంది వస్తారు? మా తరపున ఇంతమంది బంధువులు, మీ ఇంట. ఇంకంతే. వాడు ఇంకా మొత్తం గుండు కట్టేస్తారు. వాడికి పెళ్లి కూతురు తండ్రి గుండే కొట్టేస్తారు. మళ్ళీ ఆ రోజు ఏమి ఇవ్వాలి? మా అబ్బాయికి మీరు బైక్ ఇవ్వాలి, 5వ జుమాగీకి ఇస్తారని చెప్పారు కదా మీరు, అది ఇవ్వాలి. ఇది సోదరులారా, కాబట్టి మనం ముస్లింలుగా నటించవద్దు, ముస్లింలుగా జీవించండి, ముస్లింలుగా బ్రతకండి. ముఖ్యంగా యువకులు, మీకు గీరత్ ఉండాలి, ఈర్షా ద్వేషాలు ఉండాలి. మీరు, నేను మగవాణ్ణి, నాపై అల్లా పెట్టినటువంటి బాధ్యత ఏంటి? నేను సంపాదించి నేను అమ్మాయి దగ్గర ఒక్క కాణి కట్నం తీసుకోకుండా, ఇంకా నా స్తోమత మేరకు అమ్మాయికి మహర్ ఇచ్చి, నేను ఒక ముస్లిం యువకుడిగా నేను వివాహం చేసుకోవాలన్నటువంటి మార్పు ముందుగా ముస్లిం యువకుల్లో రావాలి సోదరులారా. కాబట్టి మనం ఏదో నమాజుల్లో, ఉపవాసాల్లో ప్రవక్త గారిని అనుసరించేసి మేము ముస్లింలను భావించుకుంటే మనం చాలా పెద్ద మనల్ని మనం మోసం చేసుకున్నట్లే తప్ప మరేమీ కాదు. అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరికి కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పద్ధతి ప్రకారము జీవించేటటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. మనమందరము కూడా ప్రతి విషయంలో, జీవితంలో ప్రతి విషయంలో కూడా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా అయితే బోధించారో, ఏ విధంగా అయితే ప్రవక్త గారు వివాహాలు కానీ లేదా ఇతర ఆచార వ్యవహారాలు మనకు నేర్పారో, ఆ విధంగా అల్లాహ్ తబారక్ వ తఆలా మా అందరికి కూడా జీవించే మాకు సౌభాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ తబారక్ వ తఆలా విశ్వాసపు స్థితిలో మాకు చావును ప్రసాదించు. పరలోక జీవితంలో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి వారి చేతి మీదుగా ఆబే కౌసర్ను తాగేటటువంటి సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు. మరి మా అందరికి కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా జన్నతుల్ ఫిర్దౌస్ను ప్రసాదించు. అల్లాహ్ తబారక్ వ తఆలా మరి ఈనాడు ముస్లిం సమాజంలో ఎక్కడైతే ముస్లింలు పీడించబడుతున్నారో వారందరినీ కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా రక్షించు. అల్లాహ్ తబారక్ వ తఆలా అవిశ్వాసులపై విశ్వాసులకు అల్లాహ్ తబారక్ వ తఆలా ఆధిపత్యాన్ని ప్రసాదించు. ఎవరైతే అల్లాహ్ వ్యాధులకు గురై ఉన్నారో వారికి స్వస్థతను ప్రసాదించు. ముఖ్యంగా మా సుబానీ భాయ్ వారి యొక్క తండ్రి గారు ప్రస్తుతము ఐసీలో ఉన్నారు. సోదరులారా, మీరు కూడా దువా చేయండి. అల్లాహ్ తబారక్ వ తఆలా వారికి పూర్తి స్వస్థతను అల్లాహ్ ప్రసాదించాలని అల్లాహ్ను నేను దువా చేస్తున్నాను. మరి ఎంతమంది ముస్లిములైతే విశ్వాసులైతే వారందరూ కూడా వ్యాధికి గురై ఉన్నారో అల్లాహ్ వారికి స్వస్థతను ప్రసాదించు. ఎవరైతే అప్పుల్లో కూరుకొని ఉన్నారో అల్లాహ్ తబారక్ వ తఆలా వారిని అప్పుల నుండి, అల్లాహ్ తబారక్ వ తఆలా రుణగ్రస్తుల నుండి వారిని గట్టెక్కించు. అల్లాహ్ తబారక్ వ తఆలా మా అందరికి కూడా ఇహపర లోకాలలో సుఖశాంతులను ప్రసాదించు. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీమ్ వ తుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీమ్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. వస్సలాము అలల్ ముర్సలీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. నమస్కారం.